బీఆర్ఎస్ నాయకులు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు కాంగ్రెస్ నక్రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఎవరు 420 పనులు చేశారో ప్రజలకు తెలుసన్నారు. గత ప్రభుత్వం నక్కలగండి, బ్రాహ్మణ, వెల్లెంల ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదన్నారు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. అక్కడ ఎన్నికలకు నేను నీ మీద చేసినటువంటి ఆరోపణల మీద నేను ఎన్నికలకు పోతాను. ఇప్పుడు నాకు వచ్చినటువంటి మెజార్టీ కంటే ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను ఎన్నికలు మెజార్టీతో గెలిచిన నువ్వు ఈ రోజు మా ప్రభుత్వం మీద మాట్లాడే కనీస నైతిక అర్హత లేదు. అసెంబ్లీ సాక్షినే నువ్వు పనిచేసినటువంటి శాఖ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ నువ్వే కోరుకున్నావు. నీ కోరిక మేరకు, నీ అభ్యర్థన మేరకు, నీ ఉత్సాహాన్ని, నీ ఊగులాటని ఎందుకు కాదనాలని చెప్పేసి మా ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ. ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో నువ్వు దోషిగా వెళ్తావు కాబట్టి, నువ్వు 420 అవుతావు కాబట్టి, నువ్వు 420 కింద లోన పోతావు కాబట్టి ప్రభుత్వం పైన, మా ముఖ్యమంత్రి పైన అనేక రకాలుగా నువ్వు మాట్లాడటం అంటే నీ స్థాయికి అది తగదు. నీకు ఆయనను మాట్లాడే, ఆయన గురించి విమర్శించే నైతిక స్థాయి నీకు లేదు, నైతిక అర్హత కూడా నీకు లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్తాను. ఈ జిల్లా ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, జగదీష్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి, అత్యవసర ఓట్లతో గెలిచినటువంటి వ్యక్తి, ఏం చేయాలనో అర్థం కాక ఆయనకు ఒక రూట్లెస్ ఫెలో, ఏది కూడా ఉండదు, ఆయనకు ఒక స్ట్రాటజీ ఉండదు, ప్రజల పట్ల ఒక కన్సర్న్ ఉండదు, క్యాడర్ పట్ల ఒక కన్సర్న్ ఉండదు, ఏది ఉండదు. కాబట్టి ఇలాంటి అవాకులు చెవాకులు పేలుకుంటూ పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈయనే పెద్ద 420. ఈ 420ని విశ్వసించొద్దు, నమ్మొద్దు. ప్రభుత్వం పైన పదే పదే నువ్వు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెప్పవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రజలు